సో, నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్. గుడ్లవెల్లేరు ఇంజినీరింగ్ కాలేజ్‌కి సంబంధించి అక్కడ పాపం ఆడపిల్లల వాళ్ళ బాత్రూమ్స్‌లో సీసీ కెమెరాలు పెట్టి, ఆ ఫుటేజ్‌ని రికార్డ్ చేసి బయటకు వైరల్ చేస్తున్నారు. సో, ఇదేంటంటే ఒక సమస్యని పరిష్కరించాల్సిన ప్రభుత్వమో, లేదంటే అది ఏ పార్టీ అయినా కానివ్వండి. అది టీడీపీయా, వైసీపీయా, జనసేన ఎవరైనా కానివ్వండి. ఆ సమస్యను పరిష్కరించకుండా ఆ పార్టీ వ్యక్తి ఇక్కడున్నాడు, ఆ పార్టీ వాళ్ళు చేశారు, ఈ పార్టీ వాళ్ళు చేశారు. ఇలాంటి సమస్య మీద కూడా రాజకీయం చేయటం ఏంటనేది నాకు అర్థం కావట్లేదు. ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన ఆడపిల్ల. హ్మ్. ఇంకొక పార్టీకి వాళ్ళ పార్టీలో పొత్తులో ఉన్న పార్టీ వాడికి సంబంధించిన కోశాధికారి హ్మ్. సంబంధించిన పిల్లలు. ఒక ఓయో రూమ్‌లో నేషనల్ మీడియా చూస్తే తెలుస్తది. ఒక ఓయో రూమ్‌లో జరిగిన దరిద్రాన్ని హ్మ్. చిత్రీకరించి బ్లాక్‌మెయిల్‌కి తెరలేపినప్పుడు ఇదే ఆడపిల్లతో ఆ కెమెరాలు పెట్టించిన ఉదంతం అవును. బాత్రూమ్‌లో. అవును. సో, దానికి అంటే ఏంటి? సమస్య పరిష్కరించవలసిన దగ్గర సమస్యని ఇంకొంచెం పెద్దగా చేసి చేస్తున్నారు. చూపిస్తున్నారు. హ్మ్. దీన్ని పక్కదారి పట్టించడానికే ఆ కాదంబరమ్మని తీసుకొచ్చారు హ్మ్. ముంబై నుంచి. అంటే అవును. ఏంటి? దొంగలు పంచుకున్నట్టు ఈళ్ళ ప్రాబ్లమ్ ఈళ్ళలోనే రిజాల్వ్ చేసేస్తున్న దగ్గర 300 మంది ఆడపిల్లలు అవును. రోడ్డునున్నారు. రాత్రి నుంచి తిండి తిప్పలు లేవు. కనీసం బాత్రూమ్‌లకెళ్ళడానికి కూడా భయం పడుతూ చెట్లు పొదల్లోనూ అట్లో వెళ్లి నానా తిప్పలు పడుతున్నారు. పొద్దున్న న్యూస్ చూస్తే హృదయ విదారకంగా ఛీ! ఈ సమాజంలో ఒక ఆడపిల్లలకి రక్షణ కల్పించలేనోడికి ఎందుకు ఈ బతుకనిపిస్తుంది. హ్మ్. ఇక్కడ చూడండి కాన్స్పిరసీ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి అట్రిబ్యూట్ అవుతున్నప్పుడు ఒకటి పనికిమాలిన పని. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక దిక్కుమాలిన పెద్ద పని. హ్మ్. సో, దీంట్లో దాన్ని పక్కదారి పట్టించడానికి ఇప్పటిదాకా చూడండి మీకు జరుగుతుందేంటి 3 నెలల పొద్దు నుంచి ఈ వైఎస్ఆర్‌సీపీ వీడికి వాళ్ళతో సంబంధం ఉండటం, వాళ్ళకి వీళ్ళతో ఈ దరిద్రం చుట్టూ తిప్పుతున్నారు. అన్నీ పర్సనల్ మ్యాటర్సే. హ్మ్. ఇది ఏమైనా అవసరమా రాష్ట్ర సమస్య? హ్మ్. ఇది అవును. ఎప్పుడైతే చర్చించబడుతున్నాయో అది రివర్స్ అయ్యి ఈళ్ళ పట్ల చర్చించవలసిన అవసరం వచ్చినప్పటికి దీన్ని పక్కదారి పట్టించడానికి ఒకదాని నుంచి ఇంకోటి ఒక అబద్ధంతో మొదలైన ప్రస్థానం అబద్ధాల మీద అబద్ధాలు పేర్చుకుంటూనే పోవాలి. ఇప్పుడు ఈ కాదంబరమ్మని తీసుకొచ్చారు ముంబై నుంచి. అసలు ట్రాక్ రికార్డ్ చూస్తే డేట్ ఆఫ్ బర్త్‌లే తప్పు. హ్మ్. 40 ఏళ్ళు తక్కువ లేవు అమ్మాయికి దగ్గర దగ్గర. హ్మ్. ఆవిడకి పోనీ నిజంగా అన్యాయమే జరిగింది. ఆళ్ళేమో గెస్ట్ హౌస్‌లో కూర్చోబెట్టారు. మరి మీరు లాడ్జ్‌లో కూర్చోబెట్టే కదా ఈ కథ అంతాను. హ్మ్. ఇవన్నీ ఒక ఎత్తే సార్. గతంలో ఏం జరిగిందో అని. గౌరవ మేజిస్ట్రేట్ గారే కదా 40 రోజులు రిమాండ్ ఇచ్చారు ఆవిడకి. హ్మ్. కోర్టే గదా ఇచ్చింది. మరి హ్మ్. ఇప్పుడేమన్నా నాకు తెలిసి ముస్సోరిలో ఇప్పుడు 16 మంది ఐజీలని, ఎస్పీ స్థాయిలో ఉన్నోళ్ళని డీజీపీ ఆఫీస్‌కి అటాచ్ చేశారు. వీళ్ళకి ఆపాదిస్తున్నవేటి? ఈ కాదంబరి అమ్మాయికి ఆ రానాని విశాల్ విషయాలు గారిని. కొన్ని. హ్మ్. ఇవతల ఈళ్ళి రఘురామకృష్ణరాజుని కొట్టారట అన్న గుణితానికి సీఐడీలో పనిచేసిన సునీల్ గారిని, ఆంజనేయులు గారిని ఇప్పుడున్న ఎవరో ముగ్గురిని అటాచ్ చేశారు. అలాగే హ్మ్. ఈ వంతువారీ పథకమా? ఇప్పుడు వాళ్ళు ఏటి చెప్తున్నారు? ఈ 16 మంది వైఎస్ఆర్‌సీపీకి పనిచేశారు. అంటే మిగిలిన ఐఏఎస్, ఐఏపీఎస్‌లందరూ తెలుగుదేశం వాళ్ళని అర్థమే కదా! హ్మ్. మరి ఆ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు? నాకేమన్నా ముస్సోరిలో ట్రైనింగ్ వస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్‌లకి ఈ 10 మంది కాంగ్రెస్ పరంగా, ఈ 10 మంది బీజేపీ పరంగా, ఈ 10 మంది సమాజ్‌వాదీ పార్టీ పరంగా, ఈళ్ళు వైఎస్ఆర్‌సీపీ పరంగా, ఈళ్ళు తెలుగుదేశం పరంగా, ఈళ్ళు జనసేన పరంగా ట్రైనింగ్‌లు అవుతాయి సార్. హ్మ్. ఏం మాట్లాడతారండి? ఎప్పుడు లేనిది ఈ దరిద్రం ఏంటి నాకు అర్థం కాదు. ఒక ఏపీలోనే ఉంటది నాకు కదా తెలిసి ఆ సిట్యుయేషన్. జీఏడీకి హ్మ్. ఐఏఎస్ ఆఫీసర్‌లని అటాచ్ చేసేస్తారు. ఈ హ్మ్. డీజీపీ ఆఫీస్‌కి పోలీసోళ్ళని అటాచ్ చేసేస్తారు. హ్మ్. ఈ ఐఏఎస్, ఐపీఎస్ సంఘాలేవో ఢిల్లీలో ఉండి తెరబడిపోతాయి అంటారు కదా! ఇంత ఘోరంగా అవమానిస్తుంటే ఏటి చేస్తారండి ఆళ్ళు నాకు అర్థం కాదు. హ్మ్. ఆ! ఆళ్ళు మాట్లాడాలి గదా! హ్మ్. ఇప్పుడు నాకు తెలిసి విశాల్ గున్ని గారు కానీ, కాంతిలాల్ రాణా గారు కానీ మల్లమనమాట. ఒక ఐజీ స్థాయిలో లేతే ఎస్పీ స్థాయిలో. అవును. ఈ కేసులు ఎస్ఐలు, సీఐలు అల్లర్లు చేదిస్తారా? డైరెక్ట్ ఐజీ ఇన్వాల్వ్ అయిపోయి లీనమైపోతారు దాంట్లోకి. హ్మ్. మల్లమనమాట. యాక్చువల్ మామూలుగా ఎస్ఐలు, సీఐలే హ్యాండిల్ చేస్తా ఉండాలి. హ్మ్. హ్మ్. ఇవన్నీ విపరీతంగా జరగట్లే. ఇప్పుడు ఆళ్ళ కాగితాలు తగలెట్టేసారు. అక్కడ మొత్తం ఆఫీస్ కాల్చేసారన్నారు. హ్మ్. మరి దాని నెక్స్ట్ లెవెల్ ఏది? డీజీపీ గారు కూడా హెలికాప్టర్ ఏసుకెళ్లారు పెద్ద మనిషి. హ్మ్. అది అవ్విన వెంటనే ఈ దువ్వాడోళ్ళని తీసుకొచ్చారు. హ్మ్. వీడితో రక్తం తాగించేశారు. తర్వాత విజయసాయి రెడ్డిని తెచ్చారు. అవును. ఆ చెత్త చెదారం కొన్నాళ్ళు. హ్మ్. ఇప్పుడు ఈ దరిద్రం. హ్మ్. ఇవేమైనా అవసరమా? ఎవరికైనా ఉపయోగం ఉందా? హ్మ్. ఇటు పోని ఈ అమ్మాయిని తీసుకొచ్చారు ఏదో సాధించేతనండి. 300 మంది ఆడపిల్లల పైచిలకి రోడ్ల మీద ఏసి ఆళ్ళు ఒళ్ళు ఎడతండ్రు. అవును. ఆ వింటున్న కాన్వర్సేషన్ ఎనకాల వింటే, ఆ కారు ఎందుకొచ్చింది? ఆ అమ్మాయిని ఎందుకు ఎత్తుకెళ్ళిపోతుండ్రు? అని ఆళ్ళు మాట్లాడుకుంటుంటారు. హ్మ్. అలాంటివన్నీ కనబడుతుంటే కూడా హ్మ్. అయినా మాట్లాడే పరిస్థితి లేదు. అవి మాట్లాడతారా? హ్మ్. మీరు గమనించారా? అలాగ ఈ పల్నాడులో కత్తులెట్టి నరికేసుకుంటున్నారు. టక్కనే నెక్స్ట్ ఎస్పీ గారు ఆళ్ళాళ్ళకి తగులొచ్చి కొట్టుకొని చచ్చిపోయారట. ఏటి లేదా? హ్మ్. నిన్న ఈళ్ళకి కెమెరా లైటరా, మా జీవితాలు ఏట్రా బాబు! నన్ను బ్లాక్‌మెయిల్ చేత్తారని ఒక ఆడపిల్ల వాయిస్ వింటే అర్థమవుతుంటే, ఏ కెమెరా లేదట. చంద్రబాబు నాయుడు గారు అన్నారు. కెమెరాలు ఏమి లేవు. దీని మీద మేము ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఏటిది? హ్మ్. మీకు హ్మ్. ఏమన్నా అర్థం లేదు. కెమెరాలేటి లేపోతే అంతమంది ఆడపిల్లలు రోడ్డు మీదకొచ్చి గొల్లుగొలు ఎడతారండి. హ్మ్.
వాళ్ళే చెప్తున్నారు డైరెక్ట్ గా లీక్ అయినాయి, మాకు కూడా వీడియోలు పంపించారు, బెదిరించారని. నేను చెప్పే కదా ఇందాక, ఏ పాపకైతే అన్యాయం జరిగిందో ఆ ఎర్రితెలతోనే ఈ పనికి మళ్ళీ పనికి తెరలేదు. అవును. ఆ పనికి మళ్ళీ పని కప్పిపుచ్చుకోవడానికి మొత్తం వీళ్ళందరినీ రింగ్లోకి దింపి దీంట్లోంచి ఆ వీడియోలు మాయం చేసుకున్నారు. అంటే మీరైతే చేసేసి ఇవన్నీ అచ్చని పచ్చిపోసి పనులు, వేరేవాడు చేస్తే మాత్రం ఇంకేకంగా చిచ్చిచ్చింది ప్రపంచం తెరబెట్టేశారు. వీళ్ళవన్నీ అవే దాష్టికాయలు, వీళ్ళైతే సూపర్. ఏంటిది? ఇది రాజకీయం, ఇది కూడా రాజకీయంగానే చేస్తున్నారు పిల్లలతోనండి, అవసరం పిల్లలతో. అందులో ఆడపిల్లలకు సంబంధించి వాళ్ళ మానానికి సంబంధించిన ఇష్యూస్. సరే, ఓకే.